భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నక్సల్స్ కదలికలు ఎలా ఉన్నాయి? ఇప్పుడండి యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండి. మీరు కూడా చూస్తున్నారు, ఈ సంవత్సరంలోనే దాదాపు 280 మంది నక్సల్స్ మన జిల్లా వాళ్ళు కావచ్చు, బీజాపూర్ సుక్మా జిల్లా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లొంగిపోయారు. వాళ్ళకి ఏంటంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి కల్పిస్తున్న పునరావాస ఏవైతున్నాయో 25,000 ఇమీడియట్ క్యాష్ రిలీఫ్, అదేవిధంగా ఏదైతే 4 lakhs 1 lakh వాళ్ళ క్యాడర్ను బట్టి చెక్స్ ఇమీడియట్గా వితిన్ 1 week 10 days ఇస్తున్నాం కాబట్టి ఇన్స్పైర్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నక్సల్స్ రిలేటెడ్ ఐడియాలజీ ఏదైతుందో అవుట్డేటెడ్ ఐడియాలజీ అయింది కాబట్టి పబ్లిక్ కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మన దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా మావోయిస్ట్ పార్టీలు ఎంతమంది పనిచేస్తున్నారు? ఆల్ ఓవర్ స్టేట్ నుంచి మనము చూసుకుంటే టోటల్ ఇప్పుడు మనకు 87 తెలంగాణ వ్యాప్తంగా కూడా, దాంట్లో 12 మంది సీసీ మెంబర్స్ కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో బట్ మన జిల్లాలో మాత్రం ఇప్పుడు వాళ్ళ ప్రజెన్స్ పెద్దగా ఏం లేదండి. ఫైనల్గా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి